అందరికీ నమస్కారం. మీరందరూ ఇంత అత్యుత్సాహంతో మా పిలుపుకి వాల్యూ ఇచ్చి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నేను ఈరోజు రెండు విషయాలు మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ప్రస్తుతం ఎలా ఉందంటే పొలిటికల్గా ఈ పార్టీలు, ఈ ఎలక్షన్లు, ఈ గోల ఇవన్నిటికీ అలవాటు పడిపోయిన దాంట్లో ఎవరన్నా ఈ క్యాంపులు ఇలాంటి అంటే ఏదో వాళ్ళకి ఏదో మోటివ్ ఉంది, అవసరం ఉంది, అందుకని మనల్ని పిలిపించుకుంటున్నారు, పెడుతున్నారు అనే స్టేజ్కి వెళ్ళిపోయింది సమాజం. అందుకనే ఈ డాక్టర్ గారి గురించి రెండు ముక్కలు చెప్పడానికి నేను మైక్ తీసుకున్నాను. ఈయన మీ పక్కన జమ్మిగుంట గ్రామం పక్కన ఊరు మడిపల్లి ఊరు. ఆ మడిపల్లి ఊరిలో ఈయన కన్నా పైన ముగ్గురు వ్యవసాయము, వ్యాపారము వాటిట్లోనే ఉండిపోయినారు. వాళ్ళ అమ్మగారు సరైన వైద్యము ముందే ఇట్లా అన్ని జబ్బులు తెలుసుకోలేక లాస్ట్ స్టేజ్లో తెలిసి బాధపడే స్టేజ్లో ఆమె కోరిక, నువ్వైనా అరే బిడ్డ నువ్వైనా డాక్టర్ కావాలి అని ఆమె కోరిక మీద కష్టపడి చదువుకొని డాక్టర్ అయ్యి అమెరికాలో పోయి బాగా ఉన్నత స్థానంలో ఉన్నాడు. అక్కడ నుంచి ఈ రోజుల్లో మనకు తెలుసు డబ్బులు ఎవడు పక్కనోడు ఎవరిని ఇస్తే తీసుకునేవాడు, కానీ డబ్బులు సొంత డబ్బులు తీసి ఖర్చు పెట్టేవాడు కాదు. ఎవరన్నా డొనేషన్ ఇచ్చినా కూడా అమెరికాలో ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే ఈయన 90 రూపాయలు పెట్టి సంవత్సరానికి 2 సార్లు 2 నెలలు వచ్చి ఇక్కడ ఉండి మొత్తం సర్వే చేసి ఇట్లా ఏ డాక్టర్ లేని గ్రామం ఏది ఉంది అని ఇప్పుడు జస్ట్ ఈ జమ్మిగుంట, మేడ్పల్లి, మడిపల్లి చుట్టుపక్కల ఊర్లలోనే అవుతున్నాయి. అది ఇట్లా మీరందరూ ఈ విధంగా వచ్చి ఉత్సాహంగా సహకరిస్తే లోపల నుంచి కొత్త ఎనర్జీ వస్తుంది. మొదటి రోజు మేము కూడా పట్టించుకోలేదు. ఆయన పట్టుదల చూసి ఒక్కొక్కళ్ళ మందరం మేము కూడా సరే మా చేతనైన సాయం చేద్దామని వస్తున్నాం. అట్లా విస్తరించి పెద్దగా అయితే చాలా ఊర్లకి, చాలా జిల్లాలకి ఆయనకి ధైర్యం వస్తుంది, నేను చెయ్యాలా ఇంకా సేవ అని. సో అది బ్యాక్గ్రౌండ్. అందుకని ఆయన సొంత డబ్బులు పెట్టి మందులైనా ఇవైనా అన్నీ కొనుక్కొని వచ్చి కార్లో పెట్టుకొని తీసుకొచ్చినాం. సో ఎవరికి ఏ అపోహ వద్దు, ఇది ఎవరి స్వార్థం కోసం చేసేది కాదు, పూర్తిగా సేవాభావంతో చేసేది. మీకు ఏ డాక్టర్ దగ్గరైనా తొందర ఏం లేదు, మీకు ఉన్న సమస్యలన్నీ డౌట్లన్నీ హ్యాపీగా తీర్చుకొని పోండి. ఓకే రైట్.